ఆయన డీప్ స్టేట్ పాలిటిక్స్ అని బాగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటిది డీప్ స్టేట్ పాలిటిక్స్ అంటే ఏంటి? దాని ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంటుంది? యాక్చువల్లీ ఇది గిరిధర్ గారు చాలాసార్లు చాలా రకాలుగా దీని గురించి చాలా విశ్లేషణలు చెప్తూ ఉంటారు. నేను వారికంటే ముందు నేను ఇప్పుడు ఈ విషయం దానికి వచ్చే ముందు అసలు యాక్చువల్లీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇవన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో ఒక మాట అన్నారు చూసారా. సో బేసికల్లీ ఇంకా అక్కడ అయిపోయింది, షేక్ హసీనా పని అయిపోయింది, ఇక్కడ నరేంద్ర మోదీ కూడా అదే గతి పడుతుంది ఆయన కూడా అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారండి. నిజానికి అక్కడ ఉన్న పరిస్థితుల మీద యాంటీ ఇండియా స్లోగన్స్ ఇస్తున్నటువంటి కొన్ని విజువల్స్ అక్కడ జరుగుతున్న విధానాలు మనకు తెలుసు. సో బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్ పేరు వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడడానికి కారణము భారతదేశం. వాళ్ళు మన భారతదేశానికి నిజానికి ఆ దేశం ఎప్పటికీ రుణపడి ఉండాలి యాక్చువల్లీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఇందాక సార్ చెప్పిన దాంట్లో 1971 బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో మన భారతదేశానికి సంబంధించి అప్పటి రా చీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా ఉన్నటువంటి ఆర్ఎన్ కావు గారి అద్భుతమైనటువంటి వ్యూహాలు కావచ్చు, మన అక్కడున్న గూఢచారుల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలని మనము ఒక రకం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు. అండ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షా ఆయన భారతదేశానికి ఉన్నటువంటి నిజంగా శామ్ బహదూర్ అనే సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది, అది కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సో 1971లో బంగ్లాదేశ్ ఏర్పడడానికి వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులు. అండ్ అఫ్ కోర్స్ భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అప్పుడు వీళ్ళిద్దరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడే టైంలో ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అమెరికా క్వాడ్లో మనతో సఖ్యతతో ఉండవచ్చు, యుఎస్ఏ అండ్ భారత్ మధ్య సత్సంబంధాలు ఉన్నట్టుగా కనిపించవచ్చు, ఇదంతా ఫైన్. కానీ 1971లో పూర్తిగా యుఎస్ఏ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, వెస్ట్ పాకిస్తాన్కి. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ స్వాతంత్రం కావాలని ముజిబుర్ రెహమాన్ వీళ్ళందరూ పోరాటం చేస్తూ ఉంటే అప్పుడు యుఎస్ఏ నేరుగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. అండ్ భారతదేశము బంగ్లాదేశ్కి స్వాతంత్రం కల్పించే విషయంలో మన ప్రయత్నాల్ని ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసింది యుఎస్ఏ. సో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు డీప్ స్టేట్ అన్నారు కాబట్టి, సో ఆ రోజు ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అదే ఉందా అనేది ఒక క్వశ్చన్. దీంట్లో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. చైనా పాత్ర ఇక్కడ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇంతకుముందు కోల్డ్ వార్ పీరియడ్లో ఉన్న పరిస్థితుల్లో కానివ్వండి, ఆ తర్వాత పరిణామాల్లో కానివ్వండి, వెస్ట్రన్ ఫోర్సెస్ లేదా ఎనీ ఫోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఒక దేశము వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అమెరికా దాంట్లో ఇంకొంచెం ముందు ఉంటుంది. ఏ దేశంలో అయినా సరే వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, వాళ్ళ పెత్తనం ఉండాలని కోరుకోవడంలో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా వాళ్ళు పనిచేస్తారు. అంటే ప్రతి దేశంలోనూ ఎక్కడో ఏదో జరిగిందనంటే కనుక మన భారతదేశంలో ఎక్కడో షహీన్ బాగ్ జరిగితే వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్ ఇన్ భారత్ ఇండియా అని అంటాడు. వాడోడు మానిటర్ చేయడానికి సీరియస్గా మాట్లాడితే బట్ అది అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ప్రతి దేశంలో మానిటర్ చేస్తామని. అదే అమెరికాలో అట్లాంటిది ఏదైనా జరిగిందనుకోండి, భారతదేశం నుంచి వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ అంటే వాడు ఒప్పుకోలేడు. ఈ మధ్య కాలంలో జయశంకర్ గారు గట్టిగానే ఇస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో యుఎస్ ఇంట్రెస్ట్లని కాపాడుకోవడం కోసం బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ని కబళించడం, వాళ్ళకి బేస్గా దాన్ని పెట్టుకోవడం కోసం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఆర్మీ బేస్కి మాకు ఇవ్వాలి, మిలిటరీ బేస్గా దాన్ని ఇవ్వాలి అని చెప్పి. షేక్ హసీనా దానికి వ్యతిరేకంగా ఉంది. సో దానికోసమని అమెరికానే ఇంటర్నల్గా ఈ రిఫ్ట్ని క్రియేట్ చేసిందా అనేది ఒక ప్రశ్న. షేక్ హసీనా కూడా అమెరికానే చేసిందని చెప్తోంది. బట్ చైనా పాత్ర కూడా కీలకంగా ఉంది. చైనా కూడా కౌంటర్ వాళ్లకు కావాల్సినటువంటి సిపిఈసి ఫెయిల్ అయిన టైంలో ఈ బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి ఐలాండ్స్ని వాళ్ళు తీసుకోవాలనే ఒక దృక్పథంతో ఉన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తే కనుక మన బే ఆఫ్ బెంగాల్ మీద వాళ్ళకి కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మలక్కా స్ట్రైట్ అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇదేదో అంటారు కదా, పెద్ద పెద్ద ఏనుగులు రెండు కొట్లాడుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ చీమలు ఈ చిన్న చిన్న పిపీలికాల పరిస్థితి ఎలా ఉంటుందని. సో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వాటిల్లో డీప్ స్టేట్ ఎకనామికల్లీ, పొలిటికల్లీ, సోషల్లీ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్లీ, మరి కల్చరల్లీ అన్ని రకాలుగా విధ్వంసం చేయడం అనేది డీప్ స్టేట్ చేస్తూ ఉంటుంది.
ఆ డీప్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అవన్నీ గిరిధర్ గారు ఇంకా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. సో నేను అందులోకి వెళ్ళను. బంగ్లాదేశ్ ఈరోజు మనం మాట్లాడుతున్న అన్ని అంశాలు, బంగ్లాదేశ్ ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు అని అంటే కనుక అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు భారతదేశం పెట్టిన భిక్ష అంటామా సాయం అంటామా నాకు తెలియదు, కానీ అది సాయం కావచ్చు, ఏదన్నా కావచ్చు. బట్ భారతదేశం తలుచుకుంది కాబట్టే, చొరవ తీసుకుంది కాబట్టే ఈరోజు బంగ్లాదేశ్ స్వేచ్ఛగా బతుకుతుంది. వాళ్ళ బంగ్లా భాష మిగిలింది అసలు అట్లీస్ట్. అవును. సో అట్లాంటిది వాళ్ళు భారత వ్యతిరేకతలోకి వెళుతున్నారంటే ఇది డెఫినెట్లీ సీరియస్ మ్యాటర్. అందుకే దీన్ని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం.